భారత్ మహిళా క్రికెటర్ శ్రీచరణికి కృష్ణా జిల్లా గన్నవరం ఎయిర్పోర్ట్ లో ఘన స్వాగతం లభించింది. శుక్రవారం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న శ్రీచరణికి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అపూర్వ స్వాగతం లభించింది. హోంమంత్రి అనిత సహా పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు ఆమెకు స్వాగతం పలికారు. ఇటీవల ముంబై వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికాను చిత్తుగా ఓడించి భారత్ కు మర్చిపోలేని విజయం అందించింది మహిళా క్రికెట్ టీం. ఇక గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరిన శ్రీచరణి సీఎం చంద్రబాబును కలవనున్నారు. ఎక్కడో మారుమూల గ్రామంలో పుట్టి పెరిగి చిన్న కుటుంబంలో పుట్టిపెట్టి వాళ్ళ అంతర్జాతీయ ఖ్యాతి గడించిన శ్రీచరణి మన ఆంధ్రప్రదేశ్కి రాబోతున్న సందర్భంగా వారిని ఘనంగా ఆహ్వానం పలుకుతూనే కాకుండా ఇక్కడ ఉన్న ఎంతో మంది యువతకి ఆవిడ యొక్క ఇన్స్పిరేషన్. ఆవిడ అటువంటి వ్యక్తిని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల వరకు తీసుకువెళ్తమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇవాళ వారిని ఘనంగా సత్కరించబోతుంది. ఇటువంటి గొప్ప మూమెంట్ ని ఆవిడ్ని స్వాగతం పలకడానికి మొత్తం రాష్ట్రంలో ఉన్న అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇవాళ మార్నింగ్ విజయవాడలో అవ్వంగా సాయంత్రం వారి స్వగ్రహం వారి పట్టణమైన కడపలో కూడా భారీ ర్యాలీ చేయబోతున్నాం. ఆహ్వానం పలికి ముఖ్యమంత్రి గారి నివాసానికి తీసుకువెళ్లి అక్కడ వారితో కానీ నారా లోకేష్ గారితో కానీ శ్రీచరణితో సంభాషణ ఉండబోతుంది. ఆయనతో బ్రేక్ఫాస్ట్ కూడా చేయబోతున్నారు. ముఖ్యమంత్రి వర్యులతో మంగళగిరి స్టేడియంకి వచ్చి పత్రికా విలేకరులను కూడా ఉద్దేశించి శ్రీచరణి మాట్లాడతారు. తప్పకుండా ఇవాళ రాష్ట్రంలో ఉన్న మహిళామణులు, ముఖ్యంగా యువకులకి ఇవాళ గట్టి ఇన్స్పిరేషన్ అయిన శ్రీచరణి ఇవాళ స్వాగతం పలకడం చాలా ఆనందంగా ఉంది. గన్నవరం ఎయిర్పోర్ట్కి రావడానికి వస్తుంది కాబట్టి మేము అందరం కూడా వచ్చి ఎంతమందో పిల్లలు వచ్చారు రిసీవ్ చేసుకుందామని. చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. మన అమ్మాయి వరల్డ్ కప్ గెలవడానికి ప్రధాన కారణం ఏంటంటే ఇంకా అంతకన్నా గొప్ప విశేషం ఏముంటుంది మనందరికీ కూడా. శ్రీచరణి ఒక రోల్ మోడల్ కాబోతుంది మన ఈ తెలుగు వాళ్ళందరికీ కానీ అట్లా యావత్ భారతదేశానికి. ఎక్కడో రూరల్ నుంచి వచ్చి నా స్థాయికి ఎదిగి ఎంత గొప్ప ప్లేయర్గా అవతరించి వరల్డ్ కప్ గెలిపించే స్థాయికి ఇచ్చేదంటే మాత్రం అందరూ చాలా హ్యాపీగా